మా చంద్రబాబు గారు చాలా విజన్ ఉన్న నాయకుడు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని ఒక అపూర్వమైనటువంటి రాష్ట్రంగా మార్చడం కోసం, తాను అనుకున్న లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం ఈ వయసులో కూడా అహర్నిశలు కష్టపడుతూ ఆయన ఎన్నో ప్రయాణాలు చేస్తూ అనేక మంది పెట్టుబడిదారుల్ని ఆకర్షిస్తూ వ్యాపారవేత్తల్ని కలుసుకుంటూ అన్ని దేశాలు పర్యటిస్తున్నారు. దాని ఫలితం ఈ రోజున ఆంధ్రప్రదేశ్కు దక్కింది. మొత్తం 2025-26 వరకు ఇప్పటికి 25.60 లక్షల పెట్టుబడులు ఈ రోజున ప్రతిపాదిత పెట్టుబడులుగా వస్తే అన్ని రాష్ట్రాలలో కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రం 25.3% పెట్టుబడులని ఆంధ్రప్రదేశ్ సాధించగలిగింది. రెండవదిగా తెలంగాణ 19.5% సాధించగలిగింది. ఆ తర్వాత ఒరిస్సా, మహారాష్ట్ర 3-4 స్థానాల్లో ఉన్నాయి. అంటే ఈ దేశంలో పెట్టుబడుల్లో 51% పైగా ఈ 4 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. మిగతా రాష్ట్రాలు చాలా వెనుకబడిపోయి ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో ఇదంతా కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదికతో పోర్ట్స్ వాళ్ళు ప్రచురించినటువంటి కథనంలో మనకు తెలుస్తూ ఉంది. నిజం చెప్పాలంటే ఈజీ ఆఫ్ డూయింగ్, వ్యాపారాన్ని చాలా సరళీకృతం చేస్తూ వ్యాపారానికి కావాల్సినటువంటి పెట్టుబడులకు కావాల్సినటువంటి లైసెన్సింగ్ విధానం దగ్గర నుంచి అన్నిటినీ కూడా సరళీకృతం చేయటం అన్నది ఆంధ్రప్రదేశ్లో సాధించడం జరిగింది. కాబట్టి శభాష్ ఆంధ్రప్రదేశ్, శభాష్ చంద్రబాబు నాయుడు అని ఈరోజు దేశ విదేశాల్లో అందరూ కూడా పొగుడుతూ ఉన్నారు. నిజంగా ఈరోజు చంద్రబాబు గారి చేతుల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధి శరవేగంగా ముందుకు పోతూ ఉంది. ఒకవైపున పెట్టుబడులని తీసుకొస్తూ రెండో వైపున సాంస్కృతిక రంగంలో కానీ, సారస్వత రంగంలో కానివ్వండి, సామాజిక రంగంలో కానీ ఆంధ్రప్రదేశ్ని ఒక అపూర్వ స్థానంలోకి నిలబెట్టడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు. అదే కాదు, ప్రజల సౌకర్యం కోసం, సౌలభ్యం కోసం, ప్రజల యొక్క జీవన ప్రమాణాన్ని మెరుగు చేయటం కోసం, ప్రజలకి తలసరి ఆదాయాన్ని పెంచడం కోసం, ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిని తీసుకురావడం కోసం ఆయన పడుతున్న కృషిని చూస్తుంటే ఆయన దగ్గర ఆయన సిద్ధాంతాలతో మమైకమవుతూ మేము వారితో పాటు కలిసి పనిచేయగలుగుతున్న కార్యకర్తలు అని చెప్పుకోవడం చాలా గర్వంగా అనిపిస్తుంది. దట్స్ ఆంధ్రప్రదేశ్.